మహాపరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు కాపాడచ్చు. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి ప్రభా, అయా నాయన ఒక సంగముగా, అయా నీ ఎదుట మేము ఒక స్వాస్థ్యముగా, నీ ఎదుట మేము నాయన ఈ దినమందు నిలబడి ఉండగా నీ మహిమాత్మతో మమ్మల్ని నింపి నీ వరములతో నీ ఫలములతో కూడా ప్రభా నీ కొరకు బ్రతకటానికి మా ఆయన మాకు సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా యొక్క ఆదివారం మాత్రమే కాదు కానీ మా తుది శ్వాస నీ సన్నిధిలో మేము ప్రభా నాయన నిలబడటానికి సహాయం చేయండి దేవా. నీవే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వెనగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దాయిచేయండి. నిద్రమొత్తున పరధ్యాన మనసు విడిపించి ప్రతి విధమైన ఆటంకాలు డిస్టర్బెన్స్ స్పిరిట్ నుంచి విడిపించండి ప్రభా. మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని కరెంటును వాతావరణ సమస్యను స్వాధీనపరచుకోండి. యేసు నామము నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటుగా దేవుని వాక్యం తెరవండి. రోమీయులకు రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాయగలిసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలు చూడండి, ఇక్కడ మనకి గమనించినట్లయితే పౌలు గారి ఈ మాటలు రోమా సంఘానికి చెప్తున్నాడు. అలాగే అంత్యదినంలో ఉన్న మనతో కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే ఇక్కడ, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నాడు. అవిధేయత అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి? అంటే అవిధేయతకు వ్యతిరేకంగా విధేయత, అలాగే విధేయతకు వ్యతిరేకంగా అవిధేయత అనేది ఉంటుంది. నిజమే. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్య భాగంలో ఏముందంటే ఒక్కని యొక్క అవిధేయత అంట. ఎవరిది? ఒక్కని యొక్క అవిధేయత ఏమవుతుందంట, అనేకులను కూడా ఏం చేస్తుంది, పాపులుగా అది నిర్ణయిస్తుంది అంటున్నాడు. నిజమే. మరి ఒక్కని విధేయత అనేకులను ఏం చేస్తుంది, విధేయులుగా అంటే ఒక్కని విధేయత అనేకులను ఏం చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లే ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు. ఒకని అవిధేయత అంటే ఎవరో గుర్తొచ్చారు మీకు? ఎవరన్నా బైబిల్లో ఎవరైనా గుర్తొచ్చారా? ఒకని అవిధేయత మీరు కొంచెం ఇదే అధ్యాయంలో మనం చదువుకున్నాము. 14వ వచనం ఒకసారి చదువుకుందాం. చదువునాను ఒకసారి. 14వ వచనం 5వ అధ్యాయం రోమా 5. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. మోషే వరకు ఏమైందంటండి, మరణమే వెళ్ళింది. 12వ వచనం కూడా చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగో ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ కూడా పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇప్పుడు పాపం వలన వచ్చేది ఏంటంటే మనకి మరణము. చూడొచ్చు 6వ అధ్యాయంలోని 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతం ఏమని ఉంది అక్కడ, మరణము అని ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్కని అవిధేయత, ఎవరో అవిధేయుడిగా జీవించారంటే మొదట వ్యక్తి ఆదాం అనే వ్యక్తి. ఎవరైనా ఆదాం అనే వ్యక్తి ఆయన చేసిన అతిక్రమము ఏమైందంటే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం అనేది ఏలుబడి చేసింది. అంటే చూడండి, అతిక్రమము అంటే మనము దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మీరటమే ఏమంటాము, అతిక్రమము అంటాము. స్కూల్కి మీరు 9 గంటలకల్లా ఉండాలి అంటే నేను 10 గంటలకు వస్తున్నారనుకోండి, నేను హెడ్ మాస్టర్ని కదా, మీరు అందరూ వెళ్ళిపోయినాక నెమ్మదికి వస్తాలి అంటే ఏమవుతుంది చెప్పండి? అది క్రమం వద్దా? అందరు టీచర్లు ఏమో 9 లోపే 9:15కి వచ్చి మరి పిల్లలందరినీ లైన్లో పెడుతుంటే
మరి ఆయన నేను హెడ్ మాస్టర్ కదా, నేను 10ంటికి వస్తానంటే కుదురుద్దా? కుదరదు. అలాగే 9 గంటలకు చర్చ అంటే 10 గంటలకు వస్తే అది విధేయత అంటారా, దాన్ని అవిధేయత అంటారా? అంటే కొన్నిసార్లు ఒకరి యొక్క అవిధేయత వల్ల ఏమవుద్దంటే అనేకులు కూడా అది పాపంలోకి నెట్టివేస్తుంది. ఒక తండ్రిగా నీవు సమయానికి పాటించలేకపోతే నీ పిల్లలు అంతకన్నా పాటించలేరు. ఒక తల్లిగా నేను ఒక టైం పంక్చువాలిటీ అనేది మనకు లేకపోతే పిల్లల్లో కూడా అది ఆటోమేటిక్గా రాదు. అది మనము ఆ పంక్చువాలిటీ అనేది మనం నేర్పించుకోవాలి ఎప్పుడు కూడా. ఒకవేళ ఏదైనా వ్యాధిగ్రస్తులో కుంటుకుంటా తాబేళ్ళలాగా నడిచేవాళ్ళు అయితే పోనీ అనుకోవచ్చు, వాళ్ళ ప్రయాణం ఎప్పుడో మొదలెట్టారు, 9ంటికి మొదలెడితే కానీ 10ంటికి రాలేకపోయారు అనుకోవచ్చు. కొంతమంది తాబేళ్ళలాగా నడిచేవాళ్ళు ఉంటారు. అలాగే ఏదేమైనా ఆశ ఉన్నప్పుడు చుట్టాలింటికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి, మరి ముఖ్యంగా స్త్రీలు పుట్టింటికి వెళ్ళాలంటే అలాగూ ఆశ అనేది ఉండాలి. అలాగే దేవుడు కూడా మనందరినీ కూడా ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మార్గంలో ఉండాలని దేవుడు మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కని యొక్క అవిధేయత ఈ రోజున అనేకులను ఏం చేస్తుందంటే పాపంలోకి నెట్టివేస్తుంది అని అంటున్నాడు. అవునండి. ఎందుకంటే ఈ రోజున మనం గమనించినట్లయితే మరి కొంచెం ఆదికాండంలో నుంచి కొంత చరిత్ర మీకు ఈ రోజున వివరించాలనుకుంటున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం నుంచి 9వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 8, 9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సృష్టి అంతా కూడా చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే వాళ్ళ కొరకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే తూర్పున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన దారిలో ఉంచెను. మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమనేది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి కూడా ఏం చేశాడు ఆయన? మొలిపించాడు ఆయన. మొలిపించి ఆయన ఏమన్నాడు? మీరు కొంచెం 16వ వచనంలోకి వెళదాం. అక్కడ మరియు దేవుడని యెహోవా ఈ తోటనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఏం చేశాడు ఆయన? ఆజ్ఞాపించను అని ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆయన ఎందుకు మొలిపించినట్టండి, తినొద్దని ఎందుకు పెట్టాడండి అనుకోవచ్చు. అంటే ఈ రోజున లోకంలో ఈ సాతాన్ అన్నవాడు రాకపోతే మేము దేవదూతల్లాగా ఉండేవాళ్ళం కదా, అసలు ఆడిని ఎందుకు ఇక్కడ పడేసాడు, ఇంకో చోట పడేయచ్చుగా, ఏమైనా ప్రపంచం ఏమైనా కూతంతుందా, బోళ్ళని గ్రహాలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, వాటిల్లో బ్యాచ్ అంతా అక్కడే ఉండొచ్చుగా, తీసుకొచ్చి ఆడిని ఎక్కడికి తీసుకొచ్చాడు? భూమి మీద ఆడు పడిపోయాడు. ఆడొచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నాడు? దేవుని స్వరూపంగా సృష్టించబడిన మనందరిని కూడా అవిధేయులుగా చేస్తున్నాడు. అతిక్రమము చేసేవాళ్ళగా వాడు చేస్తున్నాడు. నిజమే. కొన్నిసార్లు మనలో ఒక డౌట్ రావచ్చు, దేవుడు అన్నీ మంచిది అని చెప్పేసి దేవుడు ప్రతిదాన్ని కూడా సృష్టించాడు, కానీ ఒకటి మంచిది కాదు అన్నాడు. అదేంటో మీకు తెలుసా? మీరు ఆదికాండం 1వ అధ్యాయం అన్నీ చూసుకోండి. దేవుడు ఇది మంచిదిగా ఉంది, సృష్టి మొత్తం ఏది చేసినా కూడా మంచిదిగా ఉంది అని చెప్పి ఇంకొక చోట అన్నాడు ఇది మంచిది కాదు అన్నాడు. ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే అన్నీ మంచిదని చెప్పినాడు. దేవుడు ఏమన్నాడు? నరుడంట ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి దేవుడు వారి కొరకు సాటి అయిన సహాయం చేశాను అని ఉంది. మరి ఇక్కడ అవిధేయుడిగా ఆదాం పేరు వచ్చిందా, అవ్వమ్మ గారి పేరు వచ్చిందా? ఆదాం గారి పేరే వచ్చింది. చేసింది ఎవరో?
అవ్వమ్మ గారు అయినా మరి తలకాయ ఆయనే కదా అక్కడ. ఆదాం గారి పేరే వచ్చింది అక్కడ, కాబట్టి ఆదాం గారు కుటుంబం అంటారు కానీ అవ్వమ్మ గారు అనరు అక్కడ. చూస్తే ఇక్కడ దేవుడు ఏమన్నాడు, మీరు వాటి దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అక్కడ ఏమన్నాడు, దినమున నిశ్చయంగా మీరేమైపోతారు, చస్తారు అన్నాడు. చస్తారు అంటే నిజంగా లిటరల్గా చచ్చిపోవటం కాదు. అంటే ఆత్మీయంగా మనం చచ్చిపోయామంటే ఏం చెప్పండి, మనము ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నామని అర్థం దానికి. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు ఏం చేశాడంటే మానవులందరికీ కూడా ఒక స్వచిత్తం అని ఇచ్చాడు. ఏమిచ్చాడు మనకి? స్వచిత్తం ఇచ్చాడు. ఎందుకంటే మనం శోధించబడాలని కాదు, కానీ నువ్వు స్వచిత్తముతో నువ్వు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అనేది నీకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? నీకు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు ఏది మంచో ఏది చెడో ఇది చెయ్యాలి అని తెలుసు. నీ ముందు క్వార్టర్ పెడితేనేమో క్వార్టర్ కరకర తాగేస్తున్నారు. అదే గన్నేరు పప్పు ఇంత తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఇది కూడా జీడిపప్పు తిను అంటే తిన్నావు అంటాడు. ఎందుకు? ఆడికి వాళ్ళు తెలుసు, స్వచ్ఛత్వం ఏంటో తెలుసు. ఆడికి ఆలోచన పనిచేస్తుంది. మందు తాగేవాడు మందు తాగుతాడు, కానీ నువ్వు అక్కడ చికెన్ ఫ్రైయో లేకపోతే చేపల ఫ్రైయో పెడితే తింటా, కానీ నువ్వు గన్నేరు పప్పు పెడితే నేను ఎందుకు తింటాను అంటాడు. అది ఏమో జీడిపప్పు లాగా ఉంటుంది, తినరా అన్నా సరే నువ్వు చస్తే తిన్నంటాడు. అంటే ఏంటి? వాడికి అంత ఆలోచన ఉంది, స్వచ్ఛత్వం అనేది ఉంది. ఏది తినొచ్చో ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళొచ్చో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది చూడొచ్చో ఏది చూడకూడదో ఒక స్వచ్ఛత్వం అనేది మానవునికి ఉంది. అందుకని ద్వితీయోపదేశకాండంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పాడు. 30వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువున్నాను. ఒకసారి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువు. నేడు జీవమును మరణమును, అది జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏముంచాడంటే మన ముందు జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఇది నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలో మీ మీద ఏం చేసి అన్నాడు, సాక్షులుగా నేను పెడుతున్నాను అన్నాడు. భూమికి ఆకాశం నుండి మనం ఎవరైనా తప్పుకుంటామా? అసలు దేవుని కనపడదంటూ ఏమన్నా ఉందా? పోనీ ఏమన్నా చెప్పండి. మన గదిలో కూర్చున్నా, మన సీక్రెట్గా ఫోన్లో ఏం చూస్తున్నా దేవునికి అన్నీ తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు ఈ లోకంలో కూడా. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో, మనం ఎంతసేపు నిద్రపోతున్నామో, ఎంతసేపు దేవుని యొక్క వాక్యం చదువుకోగలుగుతున్నామో, ఎంతసేపు మన సెంటర్లో కూర్చొని కౌరులు చెప్తున్నామో ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఆయనకి కళ్ళకు కనబడదంటూ కూడా ఏది కూడా లేదు. మరి ఏం చేయాలా? నీ ముందు రెండు ఉంచాడు, జీవాన్ని ఉంచాడు, మరణాన్ని ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, శాపం ఉంచాడు. ఇవి నీ ముందు పెట్టి దేవుడు వీటిని బట్టి నేను నిన్ను లెక్క అడుగుతాను అన్నాడు. ఎవరు సాక్షులుగా పెట్టాడు? భూమిని ఆకాశాన్ని సాక్షులు పెట్టాడు. కాబట్టి మనము నీకు ఎదుట ఏది ఉంచాడో దాన్ని నువ్వు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నావో అది నీ యొక్క ఇష్టం, అది నీ స్వచిత్తము. నువ్వు ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నావా, లోకంలో ఎదగాలనుకుంటున్నావా? ఒకవేళ భూ సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉంటున్నావా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉంటున్నావా? ఏది కోరుకోవాలో, మరణం కోరుకోవాలనుకున్నావో, జీవం కోరుకోవాలనుకున్నావో నీ ఇష్టం. నిజమే. ఈ రోజున వాళ్ళు కూడా కొంతమంది ఇలాగే సెల్ఫీ వీడియో తీసుకుంటూ నానా నేను చచ్చిపోతున్నాను అనుకుని కొంతమంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వెరైటీలు ఈ మధ్య చూడాల్సి వస్తుంది. అంటే రకరకాలుగా నువ్వు బతకాలనుకున్నావా నీ ఇష్టం, చచ్చిపోవాలనుకున్నావా నీ ఇష్టమే. ఈ రోజున దేవుడు నీ ముందు రెండు ఉంచాడు, చెప్తున్నాడు, అబ్బాయి రక్షణ పొందావా, రక్షణ పొందలేదా? నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే నువ్వు ధన్యుడు. ఏ రోజు ఏది జరిగినా ఒకవేళ అనుకోకుండా మనకు ఏదైనా మరణమే వచ్చిందనుకో, దేవుని రాజ్యానికి వెళతామని ఒక ధన్యత, నిశ్చయత అనేది మనకు ఉంటుంది. మరి మందిరానికి వచ్చి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రార్థన చేసుకుంటూ కూడా మన దేవుని యొక్క బిడ్డలుగా మనము చలామణి అయిపోతూ కూడా రక్షణ అంటే ఏంటో తెలియకోకుండా, బాప్తిజం అంటే ఏంటో తెలియకోకుండా, బల్లారాధన అంటే ఏంటో తెలియకోకుండా మనం అలాగే చనిపోతే రేపొద్దున దేవుడు నీ ముందు ఇవన్నీ ఉంచాడు. అబ్బాయి నీ ఎదుట నేను ఉంచాను, నువ్వు విధేయత చూపించమని ఎన్నోసార్లు నేను నీతో మాట్లాడాను, కానీ నీవింతవరకు కూడా అవిధేయుడిగానే జీవించావు. నీ ముందు జీవాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచాను, ఆశీర్వాదం ఉంచాను, శాపాన్ని ఉంచాను.
ఇవన్నీ కూడా నీ ఎదుట నేను ఉంచి నేను లెక్క అడుగుతానన్నాను. ఎవరు సాక్షులు పెట్టానన్నాడు? భూమిని, ఆకాశమును నేను సాక్షులుగా నేను పెట్టానన్నాడు. మరి ఎందుకు నువ్వు అవిధేయుడిగా ఉన్నావు? నీ అవిధేయత నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. అవును, తల్లిదండ్రుల దోషాలు ఎవరి మీద పడతాయి అన్నాడండి వాక్యంలో. బిడ్డల ఒళ్ళో పడతాయి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనము ఒక బాధ్యత కలిగిన వారుగా, విధేయత కలిగిన వారుగా ఉండాలి తప్ప మనం అవిధేయులుగా ఉండటానికి కాదండి. దేవుడు నీ ముందు రెండు ఉంచాడు. చెప్పకుండా దేవుడు ఏదీ చేయడు. మందిరానికి ఎంతకాలం నుంచి వస్తున్నావు అని దేవుడు లెక్క అడగడు. మందిరానికి వస్త్రం గొప్ప కాదు, కానీ అక్కడ నీవు దేవునికి స్థలం ఇచ్చావా లేదా? దేవుడు నీవు హృదయమంతటితో నువ్వు ప్రేమించి ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు వెళ్ళావా లేదా? ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా? నిజమే. అలాగే పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్టిజం తీసుకుని ప్రభు బలలో నువ్వు పాల్గొంటున్నావా లేదా? వాక్యం తెలియక మనకి నీ ముందు దేవుడు రెండు ఉంచాడు. జీవాన్ని ఉంచాడు, మరణాన్ని ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, శాపం ఉంచాడు, పరలోకం ఉంచాడు, నరకం ఉంచాడు. ఏది కోరుకుంటావో అది నీ స్వచ్ఛిత్తానికే విడిచిపెట్టాడు. కానీ ఒకటేంటో తెలుసా? వాక్యంలో చెప్పబడిన నరులు చెడుతనమంట భూమి మీద గొప్పదనియు వారి తలంపులని ఊహంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందంట? నువ్వేమన్నా చెప్పుకో, నా డెసిషనే నా డెసిషను, నా నిర్ణయమే నాది, నేను ఎప్పుడు మారాలో నాకు తెలుసు, నేను ఎదగాలో నాకు అన్నీ తెలుసు. అంటే ఈ రోజున మనిషిలో ఆదాము యొక్క పాపము అది ఎట్లా వెలుబడి చేస్తుంది? అది ప్రారంభం నుంచి కూడా ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనుషుల మీద పనిచేస్తూనే ఉంది. ఆ దినమందు ఎలాగైతే దేవుని మాట వినకోకుండా అబ్బాయి ఇది తిను దినమన నిశ్చయముగా నువ్వు సస్తారన్నా ఎవడ మాట నమ్మారు? 3వ అధ్యాయంలోకి రండి, ఆదికాండం 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. చక్కగా సాతాను అపవాది సర్పంలాగా వచ్చి మాటలు చెప్తుంటే ఆ మాటలు నమ్ముతున్నారండి. అక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పముతో అనేను. అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలు తల్లి, చూడండి ఇక్కడ దేవుడు చెప్పిన మాట వాళ్ళు చెప్తే అది అంటారు మీరు చావనే చావరు అని అంటుంది. ఎవరో అపవాది సాతాను గాడు ఏమన్నాడు? మీరు చావనే చావరు. ఆ రోజు అంటమేముందండి, ఈరోజు కూడా మనకి అపవాది ఎన్నో మాటలు చెప్తుంది. ఎందుకు అక్కడ దాకా? ప్రభుత్వం వారు సిగరెట్ ప్యాకెట్ అమ్మేటప్పుడు దాని మీద ఏం రాసి ఉంచుతారు చెప్పండి? తెలవదా? మీకు ఆడవాళ్ళు తెలవదులే, మగవాళ్ళు చెప్పండి. పోనీ సిగరెట్ ప్యాకెట్ మీద ఎప్పుడన్నా ఏమన్నా చూసారా? దాని మీద ఏదో రాసి ఉంటుంది కొంచెం అక్షరాల మీద. ఏముంటుంది? ఏముంటుందమ్మా? మీకు తెలియదు అనమాట. సరే, తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ చెప్పకపోయినా తర్వాత చెప్పండి. పోనీ దాని మీద ఏముంటుందంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అంటే పొగ త్రాగటం అనేది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, హానికరము అని ఉంటుంది కదా. అంటే దాని మీద అంత తాటికే అక్షరాల కింద రాసినా ఎవడు మాట అంటారో తెలుసా? అడ్వర్టైజ్మెంట్లో ఇది ఇలాగ నువ్వు పంట తాగితే నీ ఆలోచనలు అన్నీ పెరిగిపోతాయి అని ఎవరన్నా కొంచెం అన్నారనుకో, ఎవరి మాట వింటారు? నాకేదో పెద్ద ఆలోచనలు వచ్చేస్తాయేమన్నట్టుగా అంత తాటికే అక్షరాలతో దాని మీద రాసి ఉన్నా దాని ఇంకా పట్టించుకోరు. ఎవడో చెప్పిన మాట విని నీకేదో పెద్ద ఆలోచనలు వచ్చేస్తాయి, నువ్వు పెద్ద టెన్షన్ ఫీల్ అయిపోతున్నట్టుగా కూసేవుడు ఒకటి తెగ చైన్ స్మోకర్లాగా ఏంటో వెలిగించుకుంటా అలాగ కొంతమంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. కైనీ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది, దాని మీద కూడా పళ్ళు పుచ్చిపోయినట్టు క్యాన్సర్ వచ్చి వ్యాధితో ఉన్నట్టుగా దాని మీద ఫోటో వేసేసి ఇది తినకూడదని కూడా
మరి వాళ్ళు రూల్ ప్రకారం మరి ప్రభుత్వం చెప్పబట్టే కదా ఆ రూల్ ప్రకారం ఆ స్టిక్కర్ వేసి వాళ్ళు అమ్మేది. మరి ప్రభుత్వం వారికి ఆదాయం వస్తుందని దాన్ని అమ్మిస్తున్నారు. మరి ఖైనీ ప్యాకెట్లు పట్టుకుంటున్నారు, గంజాయి పట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రమాదం అని తెలిసినా ప్రజలు ఏమన్నా దాని గురించి వెళ్ళకోకుండా ఉంటున్నారా? అన్ని ఊర్లో దొరుకుతుంది నాకు తెలిసినంత వరకు గంజాయితో సహా. నన్ను అడగబాసిన పోలీసు వాళ్ళు వచ్చి మాటిని ఒకటి ప్రజల యొక్క పరిస్థితిని బట్టి చెప్తున్నా. నేను ఉన్నది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడ చూసినా మనుషులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఆ క్షణికమైన ఆనందం కోసం, ఆ క్షణికమైన మత్తు పదార్థాల కోసం మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఎంత నష్టమైపోతున్నా, నా కుటుంబము ఎంత చితికిపోతున్నా సరే, బిడ్డలకు కనీసం తింటాకి తిండి సరిగ్గా లేకపోయినా, వాళ్ళకి సరైన మనము ఫెసిలిటీస్ పిల్లలకి ఏమి ఇవ్వలేకపోయినా, వాళ్ళు ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవటం వలన వాళ్ళు అవమానపరచబడుతున్నారు. వాళ్ళు ఎక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ యొక్క జీవితంలో నిజంగా కష్టపడిన డబ్బులన్నీ కూడా చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఇలాగ ఎంతోమంది వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ, కుటుంబాలు పాడు చేసుకుంటూ ఈరోజు ఉండటానికి కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నేను ఎక్కడ చచ్చాను అంటే క్వార్టర్ దాకా చచ్చిపోతారా? ఒకసారి కైని వేసుకోగానే చచ్చిపోతారా ఏంటి? అంటే చూడండి, కొన్నిసార్లు అవిధేయత అనేది మనుషుల్లో నరనరాల్లో అది ఇంకిపోయింది ఈ రోజున. అందుకనే చాలామందికి నా ఇష్టం వచ్చి నేను బతుకుతా, అలాగూ కొంతమంది రెక్లెస్గా మాట్లాడతాం. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నేను ఎలా ఉండమన్నాడు, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు నీకు ఒక భార్య ఇచ్చాడు, ఆ భార్యతో నువ్వు జీవించాలా. నీకు ఒక భర్తనిచ్చాడు, ఆ భర్తతోనే నువ్వు జీవించాలా. అది ఒక క్రమము, అది విధేయత. మనము దేవుని యొక్క క్రమాన్ని మీరి మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి నీకు దేవుడు ఒప్పుకోడు. దేవుడు మనందరికి ఒక క్రమాన్ని ఇచ్చాడు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. ప్రారంభం నుంచి కూడా దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రంలో దానికి ఒక కట్టడలో ఆజ్ఞలు మనంన్నిటికీ ఇచ్చాడు దేవుడు. ఎవరైనా కనుక ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఆ కట్టడలు అనుసరించి నడుచుకోకపోతే నేటికి కూడా అనేక మీరు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునే, మీరు పాత నిబంధన నడుచుకునేవారు ఆ ముస్లిమ్స్లో కానీ, యూదాలో కానీ, ఇదివరకు రోమా ప్రభుత్వం వారు కానీ, వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపటం, అంటే దానిలో రకరకాల మరణశిక్షలు ఉన్నాయి. అలాగ అమలు చేస్తూ ఉండేవాళ్ళు. శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా దాని గురించి ఖచ్చితంగా వాళ్ళు పాటించేవాళ్ళు. అందుకనే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుడు ఈ రోజున మనకి ఎంతగానో ఆయన విధేయత వలన, అంటే యేసు ప్రభు యొక్క కృప వలన మనమందరము కూడా మరణములో నుండి జీవములోకి వెళ్ళడానికి దేవుడు మనందరికీ మరణపు ముళ్ళును విరిచేసాడు ఆయన. ఎక్కడా? సిలువలో. ఎందుకంటే మనందరము కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారమైనను దేవుడు తన మహాకృపచేత మనందరిని కూడా ఏం చేశాడంటే ఆయన తన సిలువలో మనందరి కొరకు, అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. నిజమే. కానీ ఈ రోజున మనము చేసిన తప్పు ఎవరైనా ఒప్పుకుంటున్నారా? ఈ రోజున నువ్వు పొరపాటు చేసావంటే ఆడి మీద ఈడి మీద ఆడు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? రండి మళ్ళీ 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 12వ వచనం చదువు, ఆదికాండము. అందుకు ఆదాము నాతో ఉండుటకు అడిగాడు దేవుడు. అక్కడ నీకు దిగంబరం ఎవడరా చెప్పింది నీకు అని అడిగితే ఈ యొక్క సాకులు చెప్తున్నారు అక్కడ. ఆదాము నాతో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. చూసారా? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అది చేప ఎందుకు హ్యాండలేదు అన్నట్టు కొంత కథ. అంటే ఈ రోజున మనుషుల్లో ఎలా ఉంటుందంటే, ఎవరు అబ్బాయి ఎందుకు తిన్నావురంటే నువ్వు ఇచ్చావుగా నాకు, అరే నువ్వు నాకు ఇచ్చావు. అప్పుడేమో పాటలు తెగపాడేశాడు మనోడు, శంకర్లాగా పాడేశాడు. నా ఎముకల్లో ఓ ఎముక, నా మాంసంలో ఒక మాంసం.
ఆ రోజునే పెద్ద సింగర్లాగా పాడేసావు, కొత్త పెళ్లి కొడుకులాగా. ఇప్పుడేమన్నాడు మళ్ళా, అయ్యా ఏదో బుద్ధి తక్కువైంది తినాలయ్యా ఏదో అని చెప్పితే అంతటితో వరకు పోయేది. కానీ మానవ నైజం ఎలా ఉందంటే వంకలెడతమే, ఎవరో ఒకడి మీద దోసేయటమే, నేను కాదు ఆడుకోవడం ఉన్నాడు అన్నట్టుగా ఇంకోటి కలుపుతామో, లేకపోతే ఎవడో ఒకడి మీద వేసేయటమే తప్ప నేను చేశాననేది ఒప్పుకునేది లేదు ఇవాళ. నిజమే, ఆదామట్ట చెప్పాడు, ఆమె మీద వేసాడు. ఆమె ఏమంది, ఈ సర్పమే నన్ను మోసం చేసింది అంది. చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడైతే ఇలాగ సాకులు చెప్పుకుంటూ వెళ్ళారో దానివల్ల అందరికీ మూడింది. ఎవరికి చదువుదాం ఇప్పుడు. మొదట సర్పానికి మూడింది అక్కడ. 14 వచ్చిన చదువునా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూసారా, ఇంకా చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, వేదనతో నీవు పిల్లలు కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూసారా, అంటే చూడండి, ఇక్కడ సర్పాన్ని శపించాడు. అప్పటి వరకు మరి ఏం తినేదో ఈ సర్పం మనది ఎలదు, కానీ దేవుడు శపించినాక ఏం తింటుంది, అది మన్ను తింటావు అన్నాడు అక్కడ దేవుడు. ఏమన్నాడు, మన్ను తింటావు. అందుకని దాని స్థానము పుట్టలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుందని స్థానాలు ఎక్కువగా పుట్టలు చూసినప్పుడు ఏం గుర్తొస్తాయి, పాములే గుర్తొస్తాయి. అంటే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆ రోజునే మరి ఒక దేవుని సృష్టితో సృష్టించబడిన మానవుల్ని మోసం చేసి, మీరు దేవతలు ఉంటారు, మీరు తినుదిన ఇచ్చేమగా మీరు సావరో దేవతలాగా ఉంటారని చెప్పేసి మోసం చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటిగా సర్పాన్ని శపించాడు. ఇక నీ బ్రతుకుదినం అంతా నువ్వు మట్టి తిని బతుకుతావు అన్నాడంతే. ఇక ఆ పురుగులు, ఆ మట్టి, ఆ చెదలో ఇక అక్కడే ఉంటుంది అని బతుకు. అలాగే ఏమన్నాడు ఇక్కడ, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగి చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద ఏం చేస్తావు, కొడతావు. కాళ్ళ మీద ఏం చేస్తుంది, కాటేటది అవుతుంది. ఇక అందుకని మనుషులుగా పావును చూసినప్పుడు ఏం చేస్తారు, దాన్ని తలకాయని చెత్త కొడతారు. పావును చూసినప్పుడు ఇది మమ్మల్ని హానికరమైంది, ఇది మమ్మల్ని చంపుతుంది ఇది అని చెప్పేసి మనుషులు పావునంటూ చూసిందంటే కర్ర తీయండి అని చెప్పేసి ముందు కర్రలతో దాన్ని ఏం చేస్తారు, దాన్ని కొట్టారు. అంటే దేవుడు విధించిన శిక్ష అది. నిజమే. మరి మానవులకి ఏం శిక్ష పెట్టాడు దేవుడు, స్త్రీకేమో నువ్వు ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అన్నాడు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. ఏమన్నాడు, నీ భర్త ఎడల వాంఛ కలుగును అంటే మీ ఉద్దేశం ఏమనుకుని అన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిగే వాంఛ అనుకున్నారా? అది కాదు అక్కడ రాసేది. మీరు తర్వాత వచ్చిన చదివితే మీకు కొంచెం అర్థం అవుద్ది. అక్కడ ఏముంది, అక్కడ ఆయన ఆదాముతో, ఏనమ్మా, అతడు నిన్ను ఏలునని చెప్పాను అని ఉంది. అక్కడ ఏముంది, అక్కడ అతడు నిన్ను ఏలతాడు అంటే ఆమె వాంఛ ఏంటంటే, ఏం వాంఛ, నేను ఫ్యామిలీని ఏలాలి, నేను బుడ్డులో తాళాలు ఇక్కడ ఉండాలి, ఇప్పుడు మా ఇంటికి రింగ్ లీటర్ను నేనే, కింగ్ నేనే మా ఇంటికి, ఆ వాంఛ. అందుకనే ఆ మనసులో ఉన్న వాంఛ దేవుడు తిరిగి ఏమన్నాడు, అమ్మా నువ్వు అక్కడ కాదు, నువ్వు తగ్గాలి కొంచెం, ఆయనే ఏలేవాడు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితులన్నీ తేడాగానే ఉంటాయి. వాళ్ళ ఏమాత్రం కొంచెం తేడాగా వచ్చినా వాళ్ళని వేసేస్తున్నారు, మగవాళ్ళని కూడా. ఇదివరకు వేరేగా ఉండేది, ఇప్పుడు కాలం మారిపోయినట్టుగా ఉంది. నిజమే, కాలం మారిందంటే నిజంగా మారిందని మాకు అర్థమవుతుంది ఈ రోజున. మరి ఎలాగైతే ఇవాళ సమాజం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. ఇదివరకు రోజుల్లో మగవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళని చంపినట్టు గినేవాళ్ళం. ఈ మధ్య కొంచెం రివర్స్గా వినపడుతుంది. కొంచెం ఏమాత్రం కొంచెం తేడాగా మాట్లాడినా వాళ్ళు తప్పుకుంటమే మంచిది. ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళకి రాత్రికి దిండి వేసి నొక్కేయటమో లేకపోతే అయిపోవటమో వాళ్ళని కూడా
ఓరు అవతల తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద పడేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న సంఘటనలు వింటూ ఉంటుంటే కొన్నిసార్లు కాలం మారిందనే ఉంది. మరి దేవుడు ఏం చెప్పాడు? మరి లోబడమంటున్నాడా, మనము వ్యతిరేకించమంటున్నాడా? మరి లోబడమంటమే అది మన విధేయత. వాళ్ళకి లోబడుకోకుండా, వాళ్ళకి విధేయత చూపించుకోకుండా, నా ఇష్టం అంత నాదే, నేను చెప్పినట్టు వినాలా, నా మెడకాయ నాదే, నువ్వు ఉట్టి తలకాయే, నేను ఇటు తిప్పితే అటు తిరగాలి నువ్వు అంతే అంటే అది అవిధేయత అవుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? అవునండి, ఎందుకంటే ఈ రోజున దేవుని బిడ్డలుగా అపవాది అన్నవాడు కొన్నిసార్లు నిన్ను రకరకాలుగా వాడు నష్టపరచడానికి చూస్తాడు. అపవాదిని శపించబడింది, ఇక్కడ స్త్రీ చూస్తే శపించబడింది. పైగా అక్కడ భర్త కూడా ఏమని తెలుసా, నీవు ఎలా ఉంటావు చూడండి. అక్కడ ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక నీ ఎప్పుడు కాయ కష్టం చేసి బతకాల్సింది. అప్పటి వరకు శుభ్రంగా ఉన్న కాయలు గీలు శుభ్రంగా తిని కాకుల్లాగా హాయిగా బతకాల్సిన వాళ్ళు ఏమైపోయాడంటే ఆ ఏదైనా తోట నుంచి ఏమైపోయాడు, గెంటి వేయబడ్డాడు. అంటే ఒక్కని యొక్క అవిధేయత ఏం చేసిందంటే దేవుని యొక్క కృపలో నుండి, దేవుని యొక్క సంరక్షణలో నుండి మనిషి అన్నవాడు గెంటి వేయబడ్డాడు. అవునండి, ఎందుకంటే ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది అన్నవాడు ఎప్పుడూ కూడా నిన్నేం చేస్తాడంటే వాడు ఏదో ఒక విధంగా వాడు నిన్ను శోధించి నీ కుటుంబాన్ని బజారుకి ఎర్చాలని. నీ యొక్క ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఇంట్లో కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందా? వాళ్ళు బయట ఫ్రీగా తిరగలుగుతారా? నేటి సమాజంలో చూస్తూ ఉంటుంటే మొన్న ఈ మధ్య కూడా నేను విన్నాను, రాజస్థాన్లో అంట ఏదో 13 సంవత్సరాల పాపని వాళ్ళు ఎవరో హోటల్లో అమ్మేశారంట. కొంతమంది ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి హోటల్లో అమ్మేశాడండి. అక్కడ 3 రోజులు ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశారు. దగ్గర 35 మంది ఆమె జీవితంతో ఆడుకున్నారని చెప్పేసి ఈ మధ్య న్యూస్లో చూస్తే, వాళ్ళు ఆ 35 మందిని మరి వదులుతారా చెప్పండి? ఆ హోటల్స్ యజమానులు ఉన్నారు, ఇంకా దానిలో రకరకాలైన పెద్ద వయసు చిన్న వయసు రకరకాల వయసు వాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలియదులే ఆ పిల్ల, మనకేం తెలుసులే అన్నట్టుగా ఒక పశువులాగా బ్రతికేరు తప్ప నేను చేస్తున్నది ఇలా మంచిది కాదు అన్న ఆలోచన కనీసం ఒక్కడికన్నా వచ్చిందా? వాళ్ళని ఒక్కొక్కరిని రోడ్ల మీద తాళ్ళుతో కట్టేసి గేదెలను రోడ్డు మీద నడిపించుకుంటూ దొరికినట్టుగా కర్రలెట్టి కొడుతున్నారు. అప్పటికే వాళ్ళు కాళ్ళు చేతులు వాసిపోయినాయి, పోలీసు వాళ్ళు కొట్టుడికి వెళ్ళాయి. ఆ కుంటుకుంటా నడుస్తూ ఉంటుంటే ఒక్కొక్కడిని గేదెలకి తాళ్ళు వేసి కట్టేసినట్టుగా ఆ రోడ్డు మీద పట్టుకుని వాళ్ళు నడుస్తూ ఉంటుంటే దొరికినట్టు కర్రెట్టి కొడతానే ఉన్నారు వాళ్ళని. కొంతమంది వాళ్ళు ఊరేసేయమంటున్నారు, మరి ఎంతవరకు వేసారు లేదో చూడలేదు. కానీ చూడండి, ఎందుకంటే ఒక్కని అవిధేయత, ఒక్కడి యొక్క అవిధేయత ఆ కుటుంబాలు ఏం చేసింది ఈ రోజున? మీ నాన్నటి చచ్చిపోయాడురా అంటే ఏదో వాటర్లో చిన్నపిల్లలు మా నాన్న పాడు చేశాడంట అని అంటారా? తలక ఎత్తుకోలేక చావాలి పిల్లలు, భార్య తల ఎత్తుకోలేక చావాలి. వాళ్ళ ఏమి బాబు కళ్ళు మూసిపోయినాయి అంటారా? అంత చిన్న పిల్ల ఉండి కూడా ఆ మాత్రం తెలవట్లేదా? ఎంతమంది పెద్ద పిల్లలు ఉండి కూడా అనరా సమాజం? చూడండి, ఈ రోజున మనం గమనిస్తే ఒకడి యొక్క అవిధేయత ఆ కుటుంబాన్ని బజారుకి ఇడ్చేస్తుంది. ఈ రోజున ఆ కుటుంబంలో ఎవరు కూడా ఆ ఊళ్ళో ఉండలేరు కూడా పరిస్థితిని బట్టి. వాళ్ళందరూ తెలివి లేదా, కుటుంబాలు లేవా, పిల్లల పెళ్ళిళ్ళు లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నా ఎందుకు అలాంటి పశువుల్లాగా బతికారు అంటే అపవాది ఈ విధంగా ఒక్కొక్కరిని ట్రాప్లో తీసుకొస్తుంది. హబక్కు చెప్పాడు చూసారా, మానవులందరినీ కూడా ఏం చేస్తాడు, గాలం వేస్తాడు. ఆడికి గాలం వేసాడు. అక్కడ హోటల్లో ఎవరో పిల్ల దొరికిందని చెప్పి అలాగ గాలం వేసాడు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేడు, ముసలోళ్ళు లేడు, ఒక్కొక్కడికి బుర్ర లేకోకుండానే అలాంటి పనులు చేయటం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ బజారుని పడిపోయి వాళ్ళ జీవితాలకి వాళ్ళ కాలానికి ముందే వాళ్ళందరూ కూడా ఊరేసేస్తున్నారంటే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితులు చూడండి. వాళ్ళు ఇది బుల్డోజర్ పరిపాలనలాగా ఉంది. ఇవాళ మొత్తం బుల్డోజర్లతోటి వాళ్ళ హోటల్స్ కూడా పడేశారు మొత్తం. ఇవాళ ఎక్కడైనా సరే మనం కొన్నిసార్లు నార్త్లో మనం గమనిస్తే
ఎవడైనా తాగి అలరి చేసినా, ఎవడైనా దొంగతనాలు చేసినా, ఎవడైనా ఇలాంటి పిచ్చ పిచ్చ పనులు చేస్తే వాళ్ళని ఈ మధ్య రోడ్డు మీద నడిపించుకుంటూ కొట్టుకుంటూ వెళుతున్నారు. ఒక్కొక్కడు నడవలేని స్థితిలో కుంటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. అవునండి. శిక్షలో ఎంత దారుణంగా ఉన్నా మనుషులు మారుతున్నారా? ఇది తప్పని ఎవడన్నా మార్చుకోగలుగుతున్నాడా? అపవాది ఈ రోజున ఎంతమందినైనా సరే, ఇన్ని కుటుంబాలనైనా వాడు పాడు చేస్తున్నా వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకోవట్లేదండి. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు ఒక మానవతారుడిగా భూలోకానికి రావాల్సి వచ్చిందంటే ఒక శిక్ష అనేది ఒక మనిషిని మార్చలేదు, ఒక గజ దొంగను మార్చలేదు, ఒక రౌడీని మార్చలేదు. దేవుని ప్రేమ మాత్రమే, వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని మార్చగలదు. అవును. ఈ రోజున ఎన్ని సాక్ష్యాలు మనం వినొచ్చు. వాళ్ళ ఎంతమంది ఈ రోజున దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి ఎన్ని విషయాల్లో మనం నిజంగా ఎలా ఉండాలో కూడా దేవుడు ఈ రోజున మనం చెప్తున్నాడు. మనకు అర్థం అవ్వాలి. ప్రభా, ఏ యోగ్యత నాలో ఉందని, ప్రభా నాలో ఏ మంచితనం ఉందని నన్ను ప్రేమించి ప్రభా నీ పాదాలకి నేర్చుకునే కృపను మాకు ఇచ్చావు ప్రభా అంటూ మనం ఎంతగా కృతజ్ఞతగా ఉండాలి తెలుసా? అందుకన్నాడు, నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా, నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా, హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు ప్రభువా, హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు ప్రభువా, కల్వారిలో ఆదరించు ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు, శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నెప్పుడు. నిజమేనండి, దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడండి. ఆయన కృప నిజంగా, ఆయన మరణం అనేది మనందరికీ కూడా నిజంగా ఒక విజయాన్ని ఇచ్చింది. ఆయన మరణం అనేది మరణపు ముళ్ళును విరిచింది. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం ఏమవుతుంది? మరణము. ఒకవేళ మన ఫ్లాష్ బ్యాక్లో మనం వెళ్ళినా మనం చేసిన పనులు బట్టి మనం ఆ రోజునే చచ్చిపోవాల్సింది కొన్నిసార్లు. దేవుడు అలాగూ ఆయన చేతుల కింద అలా దాచేసాడు. ఆ రోజు నువ్వు అలర పాలవుకోకుండా, ఆ రోజు నిన్ను స్తంభాన్ని కట్టేయకోకుండా, ఆ రోజునే నిన్ను చంపేయకోకుండా దేవుడు ఆయన విశేషమైన కృపచేత నిన్ను దాచాడు, నిన్ను భద్రపరిచాడు ఆయన. అందుకనే మనము దేవుని యొక్క ఆ కృప మనము నిజంగా ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమ నిజంగా మనం వివరించలేమండి. ఆయన లోకంలో నిజంగా మనకన్నా మన గనులమని కాదు కానీ చెప్తున్నాను, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు. అందుకని దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కరోనాలో చాలామంది మంచివారు చనిపోయారు, చెడ్డవారు చనిపోయారు, బలహీనలు చాలామంది చనిపోయారు. మళ్ళా ఇంకొక రాబోతుందని వింటున్నాను ఈ మధ్య, కరోనా లక్షణాలు కలిగిన అది అలాంటి వైరస్ కలిగింది కూడా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే మనుషులకు అవిధేయత వలన దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యంగా ఉంటే ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే అలాగే చెప్తారులే, అలాగే ఉంటుందిలే అనుకుంటారు. లేదు, ప్రారంభం నుంచి కూడా అపవాది మనుషులను ఎలాగైతే మోసం చేస్తున్నాడో నేటికి వాడు అదే ప్రజలను దేవుని స్వరూపంగా సృష్టించబడిన వాడిని క్రమంగా ప్రార్థనకు వచ్చిన వాళ్ళ సైతము కూడా రక్షణ పొందుకోకుండా, దేవుని తెలుసుకోకుండా మనుషులు నిర్లక్ష్యంగా ఉండేటట్టుగా అట్టా చెప్తారులే, ఇప్పుడు ఎక్కడొచ్చి వచ్చింది రాకడా, అలాగ నిన్ను నిర్లక్ష్యంగా చాలామందిని కూడా ఏం చేస్తాడంటే వాడు దేవునికి దూరం చేస్తూనే ఉంటాడు.
వాడి మాటే వింటారు తప్ప దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతున్న మాట ఈ రోజున చాలామంది కూడా వినకపోవటాన్ని అవిధేయత అంటారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆనాటి ప్రజలను దేవుడు మరి జలప్రళయం ద్వారా అనేక మందిని కూడా చంపించాడు. దాని కొరకు దేవుడు మరి చూశాడు. నిజమే, దేవుడు చూసి నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుని దేవుడు వాడిని పిలుచుకున్నాడు. మీరు 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. ఆదికాండం 6వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే దేవుడు దాని విషయంలో ఎంతో బాధపడ్డాడు. 6వ వచనం చదువుతారా? యెహోవా సంతాపమునంది. ఏలయనగా చూసారా, అంటే దేవుడు మానవులు సృష్టించినందుకు ఏం చేశాడంటే బాధపడ్డాడు. అమ్మవాళ్ళు కూడా కొన్నిసార్లు అంటారు, నా కడుపుని చెడబుట్టేవరా అంటారు కదా కొన్నిసార్లు. ఎందుకు ఆ మాట అంటారు? ఇసుకిస్తే వాళ్ళని కొంచెం ఏమన్నా మాట వినకపోతే అమ్మవాళ్ళు కూడా అట్లా తిడతారు కొన్నిసార్లు. నిజమే, ఎందుకంటే ఒక తల్లిదండ్రులుగానే వాళ్ళు కొన్నిసార్లు మన యొక్క పరిస్థితిని వాళ్ళు 2-3 పిల్లలు ఇప్పుడు ఎక్కడంతమంది ఉన్నారండి, అయినా ఆ చిన్నదానికే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇవాళ ఇసుగిపోతున్నారు. మీరు పూర్వకాలం అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు చూస్తే ఒక్కొక్క ఇంట్లో 10 మంది పుట్టేవాళ్ళు అంట. మరి వాళ్ళు అందులో పెంచారు. వాళ్ళందరికీ నిజంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి సెల్ ఫోన్ లేవు కాబట్టి ఆగిగా ఉన్నారులేండి, సెల్ ఫోన్లు ఉంటే వాళ్ళు ఎందుకు మాట వినేవాళ్ళు అనుకుంటున్నారు మీరు. ఎప్పటి పరిస్థితులు అప్పుడే. ఆ రోజుల్లో మరి పని చేస్తే కానీ అన్నం పెట్టుకు మా నాన్నమ్మ అనేది నో వర్క్ నో ఫుడ్ అనేది అంతే. అంటే పని చేస్తేనే వాళ్ళకి అన్నం. మా పెద్దనాన్నోళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చినాక వాళ్ళు దంచి వాళ్ళు వడ్డది దంచితేనే ఆ రోజున జల్లించుకుంటేనే ఆ కాసేపుడికి అన్నం, నైట్ అన్నం, లేకపోతే అన్నం లేదు. వాళ్ళు వచ్చి పని చేసుకునే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళి వచ్చి చదువుకున్న వాళ్ళు పని చేసుకునే వాళ్ళు. నిజమే, సెలవులు ఉంటే వాళ్ళు కూడా పనులకు వెళ్ళిపోయి కష్టపడి బుక్స్ కోసం వాటి కోసం వాళ్ళు కష్టపడి పని చేసుకునేవాళ్ళు. ఈ రోజున మనకు శక్తికి మించి పిల్లల్ని చదివిస్తున్నాం. ఈ రోజున ఇవాళ సంవత్సరానికి 40,000 50,000 ఫీజులు. ఎలాంటి ఫీజులు ఇవాళ ఈ రోజున? వాళ్ళు ఏదో కొంచెం బాగుపడతారులే, వాళ్ళు ఏదో కొంచెం చదువుకుంటారులే అనుకుంటే ఇవాళ ఎలా ఉందంటే అమ్మ బాబు పట్టిన పిచ్చ కానీ మాకు పట్టలేదు అన్నట్టు కొంత పిల్లలు వ్యవహారం చూస్తుంటాయి. వాళ్ళు తినక వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కోరికలు అన్నీ చంపుకుని పిల్లలు ఏదో బాగుపడతారులే అనుకుంటుంటే వాళ్ళకి ఆటకాయతనంగా ఉంటుంది. వచ్చి నాకు ఏదో పెద్ద కష్టపడి చదివేసి వచ్చినట్టుగా నా ఫోని అని కూర్చుంటారు వాళ్ళ పిల్లలు. ఇలాగుంది వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటుంటాయి. మరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి కూడా దేవుడు వాళ్ళ విషయంలో చాలా బాధపడ్డాడు, సంతాపం చెందాడు. ఇక చిచి వీళ్ళందరూ తీసేవదలు బాలే అనుకున్నాడు దేవుడు అంతే. మరి ఏంటి? నోవాహు ఒక కుటుంబాన్ని దేవుడు చూసుకున్నాడు. నోవాహు దేవుని యొక్క కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవాహుతో దేవుడు అంటున్నాడు ఓ పక్కన 13వ వచనంలో దేవుడు నోవాహుతో అన్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మొరానుతో నీ కొరకు ఓడను చేసుకొనము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటనో వెలుపటనో దానికి కీలు పోయాలి. అంటే ఆ ఓడ ఎలా నిర్మించాలో దాని కొలతలన్నీ కూడా అక్కడిచ్చి ఓడను నిర్మించమని దేవుడు చెప్పాడు. దేవుడి ఉద్దేశం ఏంటి? ఈ నోవాహు కుటుంబంతో పాటుగా ఓడలోకి ఎవరు వస్తారో వాళ్ళే రక్షించబడతారు. మాట వినకపోతే వాళ్ళు కూడా ఇక నీళ్లలో చనిపోతారు. 40 దివారాత్రులు భయంకరమైన ప్రచండమైన వర్షం. ఆ ప్రచండమైన వర్షానికి ఈ భూమి మీద ఏ కొండలు కానీ ఏది కూడా లేవు, అన్నీ మునిగిపోయినాయి. ఆ నోవాహుతో ఓడలోకి ప్రవేశించిన వారు మాత్రమే, అంటే వారి యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు, మరి వారి పిల్లలు ఎవరన్నా తెలియదు కానీ అక్కడ వాళ్ళు మాత్రమే, ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అలాగే ఒక్కొక్క జతలుగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మరి పశువులు కానీ పురుగులు కానీ ప్రతి జాతిలో నుంచి కూడా దేవుడు ఏదైతే ఆ ఓడలోకి చేరినాయో అవి మాత్రమే క్షేమంగా ఉన్నవి. మిగతావన్నీ కూడా ఏమైపోయినాయి? చనిపోయినాయి. అంటే చూడండి, అవిధేయతను వలన భూమి మీదకి ఏమొచ్చింది? మనకి శాపం వచ్చింది.
దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చాడు. దేవుడు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలని దేవుడు చెప్తున్నా సరే, మనుషుల యొక్క చెడుతనం అంట ఎప్పుడూ కూడా చెడ్డగా ఆలోచించడమే కానీ ఒక్కటి కూడా పాజిటివ్గా ఆలోచించడం లేదు. నేను మంచిగా ఉండాలనుకున్నా కానీ కొన్నిసార్లు ఉండలేరు. ఎందుకంటే శోధకుడు అనేవాడు ఎప్పుడు నిన్ను శోధిస్తాడు. అందుకనే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధకుడు నిన్ను శోధిస్తున్నప్పుడు శోధన తీసే అంటాం కాదు. అక్కడ నువ్వేం చేయాలంటే మంచి విషయాలు నువ్వు ఆలోచించాలి. అంటే ఈరోజు నిన్ను ఏదైనా శోధిస్తుంది అనుకో, దాని విషయంలో నువ్వు మోకాళ్ళు వేసుకుని నువ్వు ప్రార్థన చేయి. అలాగే వాక్యం ఎక్కువగా ధ్యానించు. చీకటి ఎట్టపోద్ది అనుకున్నారు? లైట్ వేస్తే ఆ వెలుగును బట్టి ఆ చీకటి వెళ్ళిపోద్ది. చీకటి పో అంటే చీకటి పోద్దా? పోదో. వాక్యం అనే వెలుగు, ప్రార్థన అనే జీవాన్ని నువ్వు ఎప్పుడైతే నీలో నింపుకుంటావో ఆటోమేటిక్గా దుష్టుడు నీ నుండి దూరంగా పారిపోతున్నాడు. అందుకని మోకాళ్ళ కింద సాతాను గడిని ఏం చేస్తావు? నువ్వు శీఘ్రంగా చితక తొక్కిస్తావు. అందుకనే ప్రారంభంలో వాళ్ళకి ఎలాగైతే అవిధేయతను వల్ల వాళ్ళందరూ కూడా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా భూమి మీద ఎవరో లేకుండా అందరూ కూడా చనిపోయారు. మరి దేవుడు ఈ రోజున కూడా మనకి ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళ పాపం ఇంకా మన మీద ఏలుబడి చేస్తుంది, రక్తంలో వచ్చేసింది. దేవుడు మళ్ళా వాళ్ళతో చెప్పాడు. అక్కడ ఏమన్నాడు? నిజమే, వాళ్ళకి ఎన్నిసార్లు దేవుడు చెప్పినా వాళ్ళు వినలేదు. కానీ 9వ వచనం, ఆదికాండం 9వ అధ్యాయంలోకి వచ్చేయండి. అక్కడ ఏమన్నాడు? అక్కడ మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశ్చర్యించి ఏం చేయమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయమును మీ బెదురును ఆకాశ పక్షులన్నిటికీ అవి మీ చేతికి అప్పగింపబడినవి, ప్రాణము గల సమస్త భూచరంలో మీకు అది దేవుడు ఏం చెప్పాడు? అబ్బాయి మీకు ఇవన్నీ కూడా మీ చేతికి అప్పగించాను. పక్షులేంటి, సముద్ర చేపలేంటి, కూర మొక్కలేంటి, ఇవన్నీ కూడా మీకు ఆహారం అవుతాయి. మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నీ కూడా మీరు ఫలించి అభివృద్ధి చెందండి దేవుడు చెప్పాడు. సరే, ఏది ఏమైనా ఇందాక చెప్పాను సరా, మనిషి బుద్ధి ఎప్పుడు కూడా తిన్నగా ఆలోచించడు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అంటే వీళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? మనము విస్తరించుకోకుండా ఒకచోటే మనం అందరం ఉండి ఇక్కడే మనం అందరం కూడా ఈసారి గనక అరవరోతు పర్వతం కన్నా పెద్ద ఎత్తైన తుఫాను వచ్చినా సరే మనం చచ్చిపోకోకుండా మనం ఆకాశాన్ని అంటే పెద్ద గోపురం కలిగిన ఇల్లు కట్టుకుందాము అన్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చిన ఆలోచన ఏంటి? వాళ్ళకి ఆకాశం అంటే గోపురం అంత ఎత్తున మనం కడదాము అని చెప్పి వాళ్ళలో వచ్చిన ఆలోచన అండి. అంటే చూడండి, వాళ్ళలో ఇంజనీర్లు ఉన్నారని అప్పుడే అర్థమైపోతుంది మనకి. మరి ఆకాశం అంటే కట్టాలంటే ఎంత ఇంజనీరింగ్ జ్ఞానం ఉండాలి చెప్పండి, ఎంత తెలివితేటలు ఉండాలా? నిజమే. వాళ్ళు వచ్చిన ఆలోచన బట్టి వాళ్ళు పని మొదలెట్టేశారే. వాళ్ళు అనుకున్నారే అబ్బాయి నువ్వంటే నాకు ఎంత మనమందరం ఒక చోట ఉండాల్సిందిరా. ఉమ్మడి కుటుంబాలు ఎక్కడి నుంచి వచ్చినారు? అదే ఆలోచన. వాళ్ళ ఆలోచన కూడా అదే. మనం ఎక్కడ చెదిరిపోకూడదు అబ్బాయి, మనం అందరం కూడా మనం ఒక చోటే ఉందాం. నువ్వు కూరగా మా మాంసం కూరుకుంటావా, నేను దోసకాయ కూరండా, మనం అందరం చక్కగా పంచుకుందాం, ఒక చోట తిందాం అన్నట్టుగా ఉమ్మడి ఫ్యామిలీలాగా ఆలోచించి వాళ్ళు అనుకుంటున్నారు మనం ఒక చోటే ఉండాలనుకున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? మీరు విస్తరించాలా, మీరు ఫలించాలి. ఏం చేస్తున్నారు చూద్దామని ఆ రోజుల్లో నోవా ఆదాముతో మాట్లాడినట్టుగా చల్లని పూట వచ్చినట్టుగా వీళ్ళంక చూస్తాకు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కడో ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టేస్తున్నారు వీళ్ళు. దేవుడు చూసే వీళ్ళని ఏం చేశాడు తెలుసా? ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం అవ్వకుండా తారుమారు చేశాడు. అంటే బాబేలు అంటాడు అక్కడ. దాన్ని ఏమంటాడు? బాబేలు అంటే తారుమారు. అంటే వాళ్ళ భాషలు ఏమైపోయినాయి? ఆ రోజు నుంచి తారుమారు అయిపోయినాయి. ఆ ఇంటి కుటుంబంలోనే ఎవరో కుమారులు ఎవరో? షేము, హాము, యాపేతు. మరి ఇంకొక ఆయన ఎవరో పెద్ద ఆయన నోవాహు గారు. వీళ్ళ భాషలో వీళ్ళకి అర్థం కానట్టుగా వీళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయంటే ఒకటి భాష ఒకడికి అర్థం కావట్లా. వీళ్ళకి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చాడు కదా లేదా చెప్పండి? వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం 1000 సంవత్సరాలు బతకాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. అందుకని వీళ్ళకున్న ఆయుష్కాలాన్ని బట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఇక మన లైఫ్ సెట్ అయిపోద్ది, ఇక్కడ 1000 సంవత్సరాలు అలాగే బతకొచ్చు అన్నట్టుగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ప్లాన్ అలాగే మొదలెట్టారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ వచ్చేసి ఎక్కడ ఉన్న అక్కడ తారుమారు చేశాడు. సరే, మొత్తానికి వీళ్ళందరూ కూడా చెదిరిపోయి ఈ షేమ్ అనే ఆయన ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోతూ ఆసియా ఖండం వైపు వెళ్ళిపోయాడు. ఏ ఖండం?
ఇప్పుడు మనకు ఉన్న ఖండం ఏంటో తెలుసా? ఆసియా ఖండము. మరి మన పితరులు ఇప్పుడు ఎవరు అనుకున్నారు? షేము. ఎవరైనా షేము. మన పితరులు ఎవరు? షేము. ఆసియా ఖండానికి వచ్చిన ఆయన పేరు షేము. ఇప్పుడు మనమందరం ఎవరు అనుకున్నా? ఢిల్లీ వాళ్ళైనా, బొంబాయి వాళ్ళైనా, దావులూరు వాళ్ళైనా, బందరోళ్ళైనా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మీరు ఎవరో అనబాకండి, మనం అందరం ఎవరో అంటున్నా షేము వంశం నుంచే వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? షేము వంశాన్ని నుంచి వచ్చాం. కాబట్టి మనకున్న పనులు బట్టి, వృత్తులను బట్టి పెద్దోళ్ళు ఏదో అటటట ఏదో తెగలో అట చేశారు, కానీ మనందరం కూడా మన మూల పురుషుడు ఎవరో? షేము. అలాగే హాము అని ఆయన ఉన్నాడు, రెండో ఆయన. ఎవరైనా? హాము. హాము అని ఆయన ఏం చేశాడంటే, ఈ యొక్క ఆఫ్రికా, ఈజిప్టు ఆ యొక్క ప్రాంతంలోనే, అంటే అక్కడున్న ప్రాంతంలోనే బబులోను, ఈ యొక్క కట్టడాలు, ఈజిప్టు పిరమిడ్స్ ఇవన్నీ చూసారా? మంచి ప్రాకారం కలిగిన పెద్ద పెద్ద కట్టడాలు కడతాకి ఈ యొక్క హామ్ అని ఆయన గొప్ప ఇంజనీర్ లాగా పెద్ద కట్టడాలు కట్టించిన వాళ్ళందరూ అనమాట. వాళ్ళందరూ ఏ ఖండానికి వెళ్ళారు? ఆఫ్రికా ఖండం, అంటే ఈజిప్టు ఇవన్నీ కూడా, కూషి దేశం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ హామ్ అని ఆయన వెళ్ళాడు. ఇంకొక ఆయన ఎవరో? యాపేతు. ఎవరైనా? యాపేతు. ఈయన ఎటు వెళ్ళాడంటే, ఈయన యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాడు. అంటే జర్మనీ, తెల్లవాళ్ళు, పాశ్చాత్య దేశంలో అందరూ ఉంటారు చూసారా, తెల్లగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ జర్మనీ ఏంటి, ఫ్రాన్స్ ఏంటి, రష్యా ఏంటి, ఇంగ్లాండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క సముద్ర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మూల పురుషుడు ఎవరున్నారు? యాపేతు. అది దాన్ని బట్టి హాము వంశస్థులందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడున్న ఇరాను, ఇరాకు, ఈజిప్టు ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. అలాగే ఇట్లాగూ షేము వంశస్థులందరం కూడా మన ఆసియా ఖండంలోకి మనమందరం కూడా ఉన్నాము. సరే, ఇదంతా కూడా ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, అంటే జలప్రళయం వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు? 2000 సంవత్సరాలు ఎట్టిందంట. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు అక్కడికి అయింది. అలాగే తర్వాత మళ్ళా కొత్తగా ఎవరిని పిలిచాడు దేవుడు? అబ్రహాముని పిలిచాడు. 12వ అధ్యాయంలో ఎవరిని పిలిచాడు దేవుడు? ఆది కాండం 12వ అధ్యాయంలోకి వచ్చి వీళ్ళకి అబ్రహామును దేవుడు పిలిచాడు. నిజమేనండి. మరి దేవుడు అబ్రహాముతో కూడా ఒక నిబంధన చేశాడు. అలాగే అబ్రహాము నుంచి వంశాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సింపుల్గా చెప్పొచ్చు. వాళ్ళ కుమారులు ఎవరి పేరండి? ఇస్సాకు, యాకోబు. అంటే తర్వాత యాకోబు కుమారులు వీళ్ళందరూ ఎవరో? ఇశ్రాయేల్ దేశం. ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటుంటే మనము దేవుడు ఈ యొక్క కల్దీల ప్రాంతం నుంచి, ఊరు అనే ప్రాంతం నుంచి దేవుడు అబ్రహాముని కనాన్ అనే ప్రాంతానికి దేవుడు పంపించడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ కూడా చరిత్రలో దేవుడు ఒక ప్రణాళికతోనే దేవుడు ఒక మానవుల్ని అలాంటి పరిస్థితుల్లోనే విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు. మీరు విస్తరించండి అన్నాడు, ఫలించండి అన్నాడు. అలాగే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ విస్తరించారు. ఆసియా ఖండం అంతా కొంతమంది విస్తరించారు. ఆఫ్రికా ఖండము, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలు కూడా మనుషులు విస్తరించారు. అలాగే ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులను బట్టి మరి ఈ ఇశ్రాయేల్లో కూడా చాలామంది చెదిరిపోయి ఉన్నారు కదా. అలాగే చెదిరిపోయిన భాగంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు జిల్లాలో చేబ్రోల్లో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. వాళ్ళని అడగండి, ఎవరైనా చెల్లినప్పుడు చాలామంది చెప్తే 3000 సంవత్సరాల చరిత్ర కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు వచ్చిన కాడి నుంచి వాళ్ళకి ఒకటి ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి తర్వాత జనరేషన్ వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళకి అలాగూ మనకు చెప్పుకున్న పేర్లు బట్టే ఎవడికి పుట్టాడో ప్రారంభం నుంచి కూడా మన పేర్లు ఎవడు జిల్లు చూపించాడు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు వివరంగా చెప్పాడు. ఎక్కడ చెప్పినట్టున్నారు? 5 కాండాలు ఉన్నాయి. ఈ 5 కాండాలని ధర్మశాస్త్రం అంటారు, దాన్నే తోరా అని కూడా అంటూ ఉంటారు. అర్థమైందా? ఈ ధర్మశాస్త్రాన్ని గురించి దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది, దీని వివరాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మోషే ద్వారా మనకి ఇవన్నీ కూడా మనకి తెలియజేశాడు. అవునండి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము అబ్రహాము వంశము నుంచి మనల్ని ఇప్పుడు పిలిచినట్టుగానే ఈ రోజున మన వంశాలు కూడా విధేయత కలిగి ఉండాలని. అబ్రహాము ఎలా విధేయత చూపించాడా లేదా? ఏమన్నారు? మీ పెదనాన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు, మరి వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇంజనీర్లాగా, ఒక్కొక్కటి ఈజిప్ట్ పిరమిడ్ చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యమే కదా.
మరి ఇలాంటి గొప్ప గొప్ప కట్టడాలు కడుతున్నా మీ పితరులను విడిచిపెట్టి నేను చూపించి దేశానికంటే ఈయన అనుకుంటున్నాడు దేవుడు ఇంకెంత పెద్ద పట్టణాన్ని తీసుకెళ్తాడో అనుకున్నాడు. అందుకన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకే అబ్రహాము, అంటే ఆ పునాదులు ఈ పునాదులు లేవేమో కానీ దేవుడు నన్ను ఎక్కడో పిలుస్తున్నాడు, దేవుడు పిలిచే ప్రాంతమో దేవుడు ఏర్పరచుకున్న ఆ ప్రాంతమో అది ఏదో విశేషంగా ఉండుంటుంది అని చెప్పేసి దేవుడు అందుకని అబ్రహామును దేవుడు నమ్మెను. అది అతనికి నీతిగా అంటే ఒక నీతిగా ఎంచబడ్డ కారణం ఏంటంటే దేవుని విశ్వసించాడు అంతే. అందుకని విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే ఎవరు చెప్తారు? టక్కని అబ్రహాము గురించే చెప్తారు. నిజమే. అందుకనే మనం ఎప్పుడైతే దేవుడి యొక్క మంచితనాన్ని బట్టి దేవుని యొక్క నిజంగా ఆయన నమ్మి ఎప్పుడైతే అలాగూ దేవుని చిత్తము చేయడానికి వచ్చాడో అబ్రహాము కుమారులుగా అబ్రహాము కుమార్తెలుగా మనము కూడా దేవుని యొక్క విధేయత చూపించాలని దేవుని యొక్క ఆశ. మరి అవిధేయతగా జీవించిన ఆయన బట్టి ఏమొచ్చింది? మరణం అనేది వచ్చేసింది. మరి విధేయత చూపించిన అబ్రహామును బట్టి కూడా ఏమొచ్చింది? మనకి విశ్వాసం వచ్చింది. నిజమేనండి. ఎందుకంటే ఈ చరిత్ర అంతా మనం చూసుకుంటే కొన్నిసార్లు మనకి ఇప్పటికీ అది 6000 సంవత్సరాల చరిత్ర. మీందర చెప్పాను, ఆదాము నుంచి నోవాహు వరకు ఎంతకాలమో 2000 సంవత్సరాల చరిత్ర. అబ్రహాము నుంచి మోషే వరకు ఎంతకాలం ఉన్నారు? అదంతా కూడా మీకు తెలుసు. 430 సంవత్సరాలు కూడా ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులో దాసత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు విడిపించబడిన తర్వాత ఈ మోషే కాలం వరకు, అబ్రహాము నుంచి మోషే వరకు 500 సంవత్సరాలు అయిపోయింది. అలాగే మోషే నుంచి న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు కదా. ఆ రాజులు కాలం వరకు మరి ఒక 500 సంవత్సరాలు పట్టింది. ఈ రాజుల నుంచి మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు బబులోని చెరకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బబులోని చెరకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో 500 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా చెరలో నుంచి వచ్చిన తర్వాత యేసయ్య వచ్చే వరకు మరి ఒక 500 సంవత్సరాలు. అంతకుముందు 2000 సంవత్సరాలు విన్నాము. తర్వాత మనం ఈ 4-5 2000 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇప్పుడు మన కాలం అర్థమైందా? ఇవాళ డేట్ ఎంత అంటే 2026 సంవత్సరం అనుకోండి. అంటే 2026 సంవత్సరాలు అయ్యింది. అంతకుముందు 4000, మొత్తం ఎంత అయింది? 6026 సంవత్సరాలు. అంటే ఇదంతా కూడా చరిత్ర. కొన్నిసార్లు బైబిల్ ప్రకారము చెప్పబడిన చరిత్ర అది. కొంతమంది అనుకోవచ్చు ఇది ఎప్పుడుదో లక్షల కోట్ల సంవత్సరాలు అని అంటారు, కానీ బైబిల్లో మాత్రం ఉన్న చరిత్ర ప్రకారము అది. కాబట్టి దేవుడు ఈ యొక్క పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు అంటే రోమీయులకు రాయబడిన పత్రిక మళ్ళీ చూద్దాం. 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. అయినను పాపము అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. కృప కూడా అపరిమితముగా విస్తరించెను. అంటే పాపము చెప్పిన మనుషులు వినకోకుండా ఎన్ని శిక్షలు వేసినా మనుషులు ఏమన్నా మారుతున్నారా? రోడ్డు మీద నిన్ను తన్నుకుంటా కొట్టుకుంటా వెళ్ళినా తెల్లారి న్యూస్లో మళ్ళీ ఇంకో కేసు వినపడకుండా ఉంటుందా మనకి? దొంగలను పట్టుకుని ఎమ్మకొట్టుడు గోగులు షోలు కొట్టినా తెల్లారి దొంగతనం చేయకుండా ఉంటున్నారా? ఎన్ని శిక్షలన్నా ఈయన ఉండే మనిషి బుద్ధి మాత్రం మారట్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడైతే పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ ఏమైందంటండి, దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తుంది. నిజమే. ఎందుకంటే ఈరోజున దేవుని బిడ్డలుగా మనమందరము కూడా దేవుని యొక్క కృపలో ఉన్న సంగతి మాత్రం మనం మర్చిపోదు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇందాక చదువుకున్నాం. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి
కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహామహిమతో నిండిన ఆయన దేవుడు, దేవుడికి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఎక్కడికి వచ్చాడు? మన పాపముల కొరకై, మనల్ని విడిపించడానికే, మరణము నుండి తీసివేసి మన వారిని శాపము నుంచి విడిపించడానికి దేవుడు తన యొక్క సిలువలో మన కోసం ఏం చేశాడు? ఆయన కలువరిలో ఆయన ప్రాణం అర్పించాడు. అవునండి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరి ఎందుకు వచ్చాడు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువునాను. మనందరికీ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. యేసు ప్రభు ఎందుకు మనల్ని ప్రేమించాడు? మనల్ని ప్రేమించి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసు ప్రభువును మన కొరకు ఆయన వచ్చాడు. నిజమే, ఈ లోకంలో పాపమును తీసివేయటం అనేది ఎవరి వల్ల కాదు. పాపమును క్షమించే అధికారం భూలోకంలో ఎవరికి లేదు. ఏ నదికి లేదు, ఏ సముద్రానికి కూడా లేదు, ఏ చెట్టుకి లేదు. అందుకని అన్నాడు, పాపమును తీసివేయటానికి మనిషి కుమారుడికి అధికారం ఉందని మీరు తెలుసుకోమని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు ప్రభువారు. అవును, నువ్వెక్కడికి వెళ్ళినా, ఎక్కడ మునిగినా నీ పాపాలు పరిహరించబడవు. ఆ నిత్య జీవమును పొందుకోవాలంటే యేసు ప్రభువే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఈ లోకంలో మనుషులుగా రకరకాలైన అపవాది మోసం చేస్తూ ఇప్పటికీ చాలామందిని కూడా దేవునికి దూరం చేస్తూ ఎన్నో ప్రయత్నాలు వాడు చేపిస్తున్నాడు. ఎంతోమందిని కూడా సత్యమేంటో తెలిసి కూడా ఈ రోజున చాలామంది అపవాది ఇంకా మోసం చేస్తున్నాడు. ఆది నుండి వాడు పని మోసం చేయటమే వాడి ఉద్దేశం. ఆది నుండి మోసం చేస్తున్నాడు. ఇన్ని కార్యాలు దేవుడు జరిగించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత సువార్త ప్రకటించినా కోట్ల కొలది ప్రజలు విశ్వసించి దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఎన్ని సాక్ష్యాలు వింటున్నా ఇప్పటికే అపవాది మోసం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? మన ఇంట్లో ఇంకా అందరూ మారు మనసు పొందకపోవటమే వాడి యొక్క ఉన్నాడని గుర్తు. మన కుటుంబాల్లో ఇంకా మారు మనసు పొందుకోకుండా అవిధేయతగా జీవించడం కారణం ఏంటంటే వాడు ఆ రోజు నుంచి అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఎవడికి ఎలా పెట్టాలో, ఎవడిని ఎట్ట మోసం చేయాలో, ఎవడికి ఎలాగూ ఆగాగు అంత తొందరపడబాక మనుషులు బ్రేకులు వేస్తూనే ఉన్నాడు. అవును, వాడు ఆది నుండి అదే ప్లాన్లో ఉన్నాడు. ఎవడికి ఏ ప్లాన్లు వాడికి బాగా తెలుసు. చిన్నవాళ్ళకి వేసే ప్లాన్లు చిన్నవాళ్ళకి వేస్తాడు, పెద్దవాళ్ళకి వేసే పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి వేసే ఆడవాళ్ళకి. వాడు ఈ రోజుకి ఆడి స్క్రిప్ట్ మాత్రం రకరకాలుగా మనుషులు మోసం చేస్తూనే ఉన్నాడు. ఆ రోజున అవిధేయతతో జీవించిన ఆదాము యొక్క పాపము నుంచి మరణం ఎట్ట వెళ్ళిందో, ఈ రోజున దేవుడు అబ్రహాము విధేయతను బట్టి అబ్రహాము వంశము నుండి దావీదు కుమారుడుగా లోకరక్షకుడైన యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం కారణం ఏంటంటే ఆయన మనందరి యొక్క పాపములను ఆయన తన మీద ఆయన వేసుకున్నాడు. అందుకని కడపటి ఆదాముగా చెప్తాడు. మీరు 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం చూద్దాం.
అక్కడేం రాయబడిందంటే ఇందు విషయమే ఆదామును ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన, జీవింపచేయు ఆత్మయ ఉన్నది. ఇప్పుడు కడపటి ఆదాము అంటే ఎవరన్నది? యేసు ప్రభు వారే. మొదటి ఆదాము వల్ల అవిధేయత మనలోకి వచ్చింది, కడపటి ఆదాము వలన విధేయత మనకు వచ్చింది. మరి మొదటి ఆదాములాగా జీవిద్దామా, కడపటి ఆదాములాగా జీవిద్దామా? విధేయత వలన వచ్చే మరణాన్ని మనం తీసుకుందామా? అదే అవిధేయత వల్ల వచ్చే మరణాన్ని తీసుకుందామా? విధేయత వలన వచ్చే ఆశీర్వాదం తీసుకుందామా? దేవుడు అందుకే అన్నాడు, నీ ముందు జీవానుంచాను, మరణానుంచాను, ఆశీర్వాదం ఉంచాను, శాపం ఉంచాను, మీ మీద సాక్షులుగా భూమి ఆకాశం నేను సాక్షులుగా నేను ఇచ్చాను. నువ్వు ఎలా ఉండాలో అది దేవుడు నిర్ణయించుకుని స్వచ్ఛత్తముగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎవరిని బలవంతంగా కూడా మీరు ప్రార్థనలోకి వచ్చేయండి, మిమ్మల్ని అందరూ కూడా పరలోకి తీసుకెళ్తాను దేవుడు ఎక్కడ చెప్పలా. తన్ను ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికే దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము ఇచ్చాడు. ఇప్పుడే కాదులే, వచ్చేడు చూసుకుందాంలే, పెళ్ళైనా చూసుకుందాంలే, చచ్చేటప్పుడు చూసుకుందాంలే అంటే దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ప్రేమతో చెప్తాడు. ఎవరు మన విధేయత చూపిస్తామో, ఎవరు లోబడతామో, ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలో అది నీ స్వచిత్తానికే దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుని సన్నిధిలో లేచి నిలబడదాం, అడుగుదాం, ప్రభువా ఆ విధేయత కలిగిన జీవించే జీవితం నాకు దయచేయండి. అబ్రహాము అయ్యా తను ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా నీ మాటకు విధేయత చూపించి పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూసినట్టుగా విశ్వాసంతో ఎలాగ అబ్రహాం బయలుదేరి తరతరములకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అబ్రహాం విధేయుడిగా ఉన్నట్లే మేము చూసాం ప్రభా. నిజమే ప్రభా, వాక్యం వింటున్న నా జీవితాల్లో కూడా ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నా కూడా నేను ఇంకా అవిధేయుడిగా ఉండటానికి కాదు ప్రభా. నిజమే ప్రభా, ఆ దినమందు ప్రభా ఒక మనుషుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారంట. అలాగే ఒకని విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడ్డారని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభా. మేము విధేయత కలిగిన వారుగా ఉంటున్నామా, అవిధేయుల వారిగా ఉంటున్నామా? మమ్మల్ని మేము పరీక్షించిన జ్ఞానం మాకు దయచేయండి. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో ప్రభా అయా నీ సన్నిధి మాతో ఉంచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు అయా ఆది కాండము నుండి అబ్రహాము అయా అలాగే ప్రభా ఆదాము యొక్క జీవితాన్ని, నోవా యొక్క జీవితాన్ని బట్టి కూడా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దేవా ఆ దినముల్లో సాతాను ఎలాగ ప్రేరేపించి ప్రభా వారిని నాయన నీ మాట వినుకోకుండా వాళ్ళు ఆయన ఏదేను తోట నుండి వాళ్ళు గెంటివేయబడ్డారంట ప్రభా. సర్పము శపించబడింది అయా, అలాగే నువ్వు వేదనతో గర్భము గంటావని ప్రభా హవ్వము శపించబడింది. నువ్వు ప్రయాసపడి నువ్వు అయా ఈ గచ్చ పొదలు ఇలాంటి నేలను నువ్వు కష్టపడి నువ్వు పనిచేసుకుని బ్రతకాలని చెప్పి ఆదామును కూడా శపించబడ్డాడు ప్రభా. నిజమే ప్రభా, శపించబడిన ఆ స్థితిలో నుంచి కూడా నువ్వు కృప కలిగిన దేవుడిగా నువ్వు ఎలాంటి కృపనిచ్చావు ప్రభా తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీ ప్రేమకు వందనాలు. యోగ్యత లేని మా బ్రతుకులో ప్రభా తండ్రి, మంచి అంటూ లేని మా జీవితాల్లో కూడా ప్రభా దినదినమ్మ మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుచు మమ్మల్ని బ్రతికిస్తూ ప్రభా ఎన్నో విషయాల్లో కూడా మేము ఎలా ఉండాలో, ఎలా రక్షణ పొందాలో, ఎలా విశ్వాసం ఉంచాలో, ఎలా విధేయత కలిగి ఉండాలో కూడా నన్ను బట్టి నా కుటుంబం కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని కూడా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. నా విధేయత నా కుటుంబానికి ఆశీర్వాదకరం ఉండాలయ్యా. అబ్రహాం విధేయత అయ్యా తరతరములకు దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రభా నేను కూడా విధేయత చూపించే జ్ఞానము విశ్వాసం నాలో దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి. నీ వాక్యం విన్న ప్రకారం మేము కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి తరతరములకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండటానికి అయా మేము జీవమును కోరుకోవాలో, మరణాన్ని కోరుకోవాలో, ఆశీర్వాదం కోరుకోవాలో, శాపాన్ని కోరుకోవాలో మీరు మా ముందు భూమి ఆకాశంలో సాక్షులకు ఉంచినప్పుడు గ్రహింపగలిగి ప్రభా విధేయత చూపించి లోబడే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు నాకు మా అందరికీ దయచేసి, అలాగే వర్తమానం వింటున్న టీవీలోను ప్రభా వర్తమానం వింటున్న బిడ్డలను కూడా మీరే ప్రభా వారిని కూడా ఆత్మీయంగా లేవనెత్తి బలపరచు. నీ చిత్తానుసారంగా విధేయత చూపించే బిడ్డలుగా ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా రాబోయే తరాలకు బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.